కీర్తన 32లో మనము ఈ కీర్తన ఆల్మోస్ట్ ప్రతి వచనం గూడా ఇంపార్టెంట్ గానే కనబడుతుంది. కాబట్టి మనం సమయానుకూలంగా మనము జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ వచనాలు చూసుకుంటూ వెళ్ళిపోదాము. సో, 32 కీర్తనలో మనము కొన్ని మాటలు అంటే ఈవెన్ పౌలు గారు గూడా మరలా నూతన నిబంధనలో ప్రస్తావించిన అంశాలు ఇక్కడ కనబడతాయన్నమాట. తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని ఈ మాట మనం రోమాపత్రిక 4 అధ్యాయంలో ఆయన ప్రస్తావించడం చూస్తాము. అంటే యాక్చువల్‌గా ఏంటంటే, ఎవరు గూడా తన అతిక్రమణకు పరిహారం పొందలేడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం అంటే తన క్రియల మూలంగా తను పొందలేడు. అది దేవుడే చేశాడు. ఇది క్రియల మూలంగా మనకు కలగలేదు. విశ్వాసం మూలంగా మనకు కలిగింది అనే సందర్భంలో చెప్తాననమాట. సో, దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడనమాట. అంటే మనము చేయలేని పనిని తాను చేసి ఆయన యందు మనం చేసినట్లుగా మనల్ని దేవుడు నీతిగా ఆయన చేశాడు విశ్వసించే వారి పట్ల. సో, అది ఒక వచనము. తర్వాత మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ రెండో మాటలో మనకు కనబడదు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే మన ఆత్మలో అంటే బయటికి మనం కపటం లేనట్లుగా మనం జీవించొచ్చు. కానీ ఆత్మయందు మన ఆలోచనలో, తలంపులో ఎదుటివారి పట్ల గాని, ఇంకా పక్కవారి పట్ల ఎలా అయినా సరే కపటము లేకుండా అంటే యథార్థంగా ఉండడం అనేది ధన్యుడు అనే ఆ మాట నాకు జస్ట్ స్ట్రెస్ చేయాలనిపిస్తుంది. ఆత్మలో కపటం జస్ట్ యూ కెన్ బి హానెస్ట్ అండ్ ట్రాన్స్‌పరెంట్. జస్ట్ లవ్ అపోజిట్ పర్సన్ జస్ట్ అంటే ఒక ట్రాన్స్‌పరెంట్‌గా మనం ప్రేమించడము ఒక అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అనే అనిపించింది. తర్వాత ఐదవ వచనంలో మనం చూడొచ్చు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నీవు నా నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు అనే మాట చూడొచ్చు. అంటే మనం ఎప్పుడైతే ప్రభువుని వేడుకుంటామో, ఒప్పుకుంటామో అప్పుడు మన పాప దోషం అనేది పరిహరించడం, క్షమాపణ అనేది దొరకడం మనకు తెలుసు. సో, అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే మనం వి మే నాట్ బి పెర్ఫెక్ట్. అంటే అన్ని విషయాల్లో పరిపూర్ణంగా మనం లేకపోవచ్చు. కానీ ఏ విషయంలో అయితే పరిపూర్ణంగా జస్ట్ వచ్చిన యాజ్ ఇట్ ఈజ్‌గా ఆ తలంపునే కావచ్చు, లేకపోతే మనకొచ్చే ఆలోచనలు, ఆశలనే కావచ్చు. ప్రభువా! ఇది నీకు విరోధమైంది ప్రభువా! నా జీవితం ఇలా ఉంది. నాకు సహాయం చేయని దేవుడి దగ్గర మనము మొరపెట్టినప్పుడు, రోదన చేసినప్పుడు అది క్షమాపణే కాదు, దాని నుంచి జయమునిచ్చి మనల్ని నిలబెడతాడు. అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన మనస్సు యాక్చువల్‌గా ఇట్ ఈస్ మన మనస్సు మనల్ని డ్రైవ్ చేస్తది. అది శరీరానుసారంగా డ్రైవ్ చేయాలా? ఆత్మానుసారంగా డ్రైవ్ చేయాలా? అనేది మన మనస్సుని దేని చేత అంటే ఆత్మానుసారమైన మనసును పోషించినప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటది. శరీరానుసారమైన మనసును పోషించినప్పుడు శరీరానుసారంగా దేన్ని ఎక్కువగా పోషిస్తున్నామనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, దాని కొరకు ప్రార్థన, వాక్యము, ఫెలోషిప్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఈ ఈ ఈ ప్రార్థన అనేది మనకి జీవంలో ప్రభు యాజ్ ఇట్ ఈస్‌గా ఏమై ఉన్నామో అలాగా ప్రభువా! నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. నాకు ఈ విషయంలో జయం దయచేయి అన్నప్పుడు అది ఆత్మ బలపరచబడి మనం ఆత్మానుసారం నడుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసుప్రభు వారి విషయంలో గూడా అదే చేశాడు. తాను శరీరమందు జీవించు దినముల్లో ఆయన కన్నీళ్లతోను, మహారోదనతోను ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున దేవుని చేత అంగీకరించబడిన మాట మనం చూస్తాం. సో, అటువంటి జీలతో మనం ప్రేయర్ చేస్తూ మనం లైఫ్‌ని ముందుకు లీడ్ చేయాలి. సో, అందువలన అంటే పాపాన్ని దోషాన్ని పరిహరిస్తున్నాడు గాబట్టి, అందుకనే కావున ఆరో వచనంలో కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. ఆయన మనల్ని దర్శించే కాలం ఇది. యూదులతో ఇజ్రాయేలుతో అంటాడు. నేను నిన్ను దర్శించే కాలమందు నువ్వు నన్ను పట్టించుకోలేదని చెప్పేసి. మనకిప్పుడు ఆ అవకాశం ఇచ్చాడు. సో, ఆయన రాకడ, మన పోకడ ఎప్పుడుంటదో తెలీదు గాబట్టి ఆయన పాపమును పరిహరించే ప్రభు, మనల్ని ప్రేమించే ప్రభు గాబట్టి, భక్తి కలవారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. మరి మనం ప్రార్థన చేద్దాము వ్యక్తిగతంగా. సో, చాలా అంటే దేవుడు మనకి ఏమై ఉన్నాడో తెలిసిన వారు నిన్ను ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. అంటే ఒక యూనిక్ నేచర్ చెప్తున్నాడు. సో, మనం వెంబడించాల్సిన నేచర్. మేబీ మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. జస్ట్ మనకి ఎంకరేజ్ అంటే భక్తి గల వారందరూ గూడా ఆయన వస్తున్నాడు. ఆయన మనతో ఉంటున్నాడు. సో, అందరూ కలిసి లేదా ఇండివిడ్యుయల్‌గా ప్రార్థన చేయుదురనే ఒక మంచి స్వభావాన్ని అంటే భక్తి గలవారు చేసే పనేంటంటే ప్రార్థన చేస్తారు. అది ఎప్పుడు చేస్తారంటే ఆయన దర్శిస్తున్న కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో సహవసిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో, ఏడో వచనం చూడండి. మన శ్రమలు వీటన్నిటిలో గూడా నా దాగుచోటు నీవే. ఆ సమయాల్లో నువ్వు నన్నేం చేస్తావంటే, ఆ శ్రమ నుంచి నన్ను విడిపించి నాకు
విమోచన గానాన్ని నువ్వు నాకిస్తావు. అటువంటి గానాలతో నీవు నన్ను ఆవరిస్తావు. ఒక శ్రమలో ఎళ్ళినప్పుడు అది మనకు కష్టంగా అనిపించొచ్చు. కానీ దాని నుంచి విడిపించినప్పుడు మనలో నుంచి విమోచన గానాలు జనిస్తాయి. ఆటితో ఆవరిస్తున్నావు అని చెప్తున్నాడు. సో, మీ శ్రమ ఎట్టిదైనప్పటికి గూడా మన జీవితాల్లో మనల్ని దేవుడు విమోచిస్తాడు. దాంట్లో మనల్ని బలమిచ్చి, విడిపించి ఆనందింపజేస్తాడు. హల్లెలూయా! 8 నీకు ఉపదేశం చేసేదను. ఇది మాట నాకు బాగా అంటే యూ కెన్ టేక్ ఇట్ యాస్ ఎ ప్రామిస్ అంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ధ్యానించొచ్చు బాగా. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ విషయంలో అయితే దేవుడిని అడుగుతున్నావో లేతే ఎటు వెళ్ళాలో తెలియని సమయంలో ఈవెన్ ఇప్పుడెళ్తున్న పరిస్థితి అది ఎటెళ్తుందో, ఎక్కడికెళ్తుందో తెలియకపోయి ఉండొచ్చు. ఇది మంచిదా? చెడ్డదా? అనేది గూడా అంటే అది మేలు చేసేదా? కీడు చేసేదా? అనేది గూడా తెలియకపోవచ్చు. ఆ ఫ్లో పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పుడు దేవుడు చెప్తున్న మాట నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. సో, వి నో నీడ్ టు హావ్ టెన్షన్ ఆర్ వొర్రీ. పరిస్థితులు అలా కనబడొచ్చు. కానీ దేవుడు మనకి తోడయ్యుండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాల వలె, కంచర గాడిద వలె మీరుండకండి. అంటే అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను, కళ్ళెంతోను బిగింపవలెను. అంటే అవి ఇష్టం వచ్చినట్లుగా ఎళ్ళిపోతుంటాయి. కంట్రోల్ చేయనట్లుగా ఎళ్ళిపోతుంటాయి. అందుకోసం వాటి నోరుకి ఒక జాలి లాంటిది అంటే వారు అని ఉంది కదా! మూతికి ఒక చిక్కం కట్టి దాన్ని లోబరుచుకుంటారనమాట. కాబట్టి మీరలా ఉండొద్దు. మీకు నచ్చినట్లుగా ఇటు అటు ఎళ్ళిపోవడానికి ఇలా ప్రయత్నం చేయొద్దు. నేను నిన్ను నడిపిస్తాను. నేను నీకు ఆలోచన చెప్తాను. మీరు బుద్ధి జ్ఞానాలు లేనటువంటి గుర్రాలు, గాడిదలతో పోల్చాడు. అలాగ ఉండొద్దని చెప్పేసి. సో, మనం అనుకుంటాం బ్రదర్ 10వ వచనంలో భక్తిహీనులే మనకంటే బాగున్నారని అనుకుంటాం. అలాంటి కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి గూడా. కానీ యాక్చువల్ ట్రూత్ చూడండి 10వ వచనంలో భక్తిహీనులకు అంటే విశ్వాసులకే శ్రమలు అన్నట్లుగా ఉంటది. యెస్, విశ్వాసులు అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అయితే భక్తిహీనులకు గూడా అనేక వేదనలు కలుగుచున్నవి. అది ట్రూత్. సో, యెహోవా యందు నమ్మకించు వారిని కృప ఆవరించున్నది. వీడికి శ్రమలుండొచ్చేమో గానీ, వీడికి కృప ఆవరించున్నది. అక్కడ చూడండి విమోచన గానములతో ఆవరిస్తున్నాడు. ఇక్కడ కృపతో ఆవరిస్తున్నాడు. సో, కృప ఆవరించడం ఏంటి? ఎంత బ్యూటిఫుల్ అంటే మన జీవంలోకి కృప ప్రవేశించి, మనం క్రీస్తు సారూప్యాన్ని కలిగి జీవంతో నిండుకొని ఉంటాం. ఆ కృపతో నిండుకొని ఉంటాం. లేకపోతే ఆ కృప ఆవరించబడిన వ్యక్తి భిన్నంగా కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. మనం ప్రభువుని స్తుతిద్దాము. నిజంగా ప్రభువుని స్తుతించడము, ఆరాధించడము అంటే ఒక ప్రార్థనా గీతము వేరు, స్తుతి గీతం వేరు. మనం ప్రార్థనా గీతము పాడుకోవాలి. అంటే దేవా నీ రూపులోకి నన్ను మార్చని. అట్ ద సేమ్ టైమ్ దేవుని స్తుతించడం, ఆరాధించడం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ థింగ్. సో, ఆయన్ని మనం అలాగ అంటే ఇది ఏంటంటే ఆరాధించాలి, లేదా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి అనడం కాదు నిజానికి. ఆయన జీవం మనలో ప్రవేశించినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆయన ప్రేమ మనలో జనించినప్పుడు ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండలేం. ఆయన వాక్యం చదవకుండా ఉండలేం. ఆయన్ని స్తుతించకుండా ఉండలేం. అటువంటి స్థితిలోకి మమ్మల్ని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాము. అది దేవుడు కోరుకుంటున్న లైఫు. నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అలా ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.